కేంద్ర కులగణన ప్రకటన ముమ్మాటికి తెలంగాణ సర్కార్ విజయమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బీసీలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా పట్టించుకుని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజలు ఒత్తిడితో తగ్గొచ్చి అందుకు ఒప్పుకుందని తెలిపారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణను ఇన్వాళ్లు అపహాస్యం చేస్తున్న బీజేపీ ఇప్పుడు తమ దారిలోకి రావడం సంతోషకరమని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలు ఘన సన్మానం నిర్వహించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి కులగణనే అనేది ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు చెప్తున్నటువంటి మాట. దేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణలోనే కులగణన నిర్వహించామని చెప్పి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 55 రోజుల పాటు ఒక యజ్ఞంలో భావించాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి 150 ఏళ్లకు ఒక ఎన్యూమరేటర్ ని ఉంచి దీనికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు తీసుకున్నాము. కులంతో పాటు వాళ్ళ ఆర్థిక సామాజిక అన్ని స్థితిగతులను కూడా తెలుసుకున్నాము. 55 రోజుల పాటు ఒక యజ్ఞంలా నిర్వహించి దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచింది. గుజరాత్ లో సిడబ్ల్యూసీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచింది. అటు రాహుల్ గాంధీ ఒత్తిడి, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పనిచేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పారదర్శకంగా కుల గణన చేయాలి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా బీసీలకు కూడా 42% స్థానిక సంస్థల్లో కావచ్చు, అటు ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ నమూనానే రేపు కేంద్ర ప్రభుత్వం కుల గణనలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అయితే తెలిపారు. అయితే రామకృష్ణ, ఒకవైపు కులగణన క్రెడిట్ ను కాంగ్రెస్ ఖాతాలో పడకుండా ఉండేందుకు బీజేపీ వర్గాలు ప్లాన్ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఖాతాలోకి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఆరోపణలు ఎదుర్కొంటాయి. తమ ఒత్తిడి వల్లనే బీజేపీ ప్రభుత్వం కుల గణనకు ఒప్పుకుందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంటే, దీనికి బీజేపీ కూడా ధీటుగా జవాబిస్తుంది. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పరిపాలించినది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలటువంటి కాంగ్రెస్ పాలనలో ఎందుకు
అటువంటి కులగణన చేపట్టలేదు అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ దేశానికి న్యాయం జరగాలన్నా, బడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నా బీజేపీకి తోనే సాధ్యమవుతుంది. నరేంద్ర మోదీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అందులో భాగంగానే తమ కులగణన చేపట్టినట్లుగా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదకు ఇటు రెండు పార్టీలు తమ ఒత్తిడి మేరకు మాత్రమే బీజేపీ కులగణన చేస్తుందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. లేదు, దేశంలో ఉన్నటువంటి ప్రజల అభ్యున్నతి కోసమే తామే స్వచ్ఛందంగా చేస్తున్నామని చెప్పి బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రామకృష్ణ, బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే కాంగ్రెస్ డిమాండ్ కు తలొగ్గుందని చెప్తుంది. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అయితే బీజేపీకి సంబంధించి ఈ విషయంలో కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి కుల గణన కూడా ఒక అసమగ్రంగా ఉంది. ఇంకా చాలా ఇళ్లకు సంబంధించి చాలా మంది ప్రజల దగ్గర సమాచారం కూడా సేకరించలేదు. కేవలం అసమగ్రంగా ఈ కులగణన చేశారు. వాళ్ళకి ఈ విషయంలో ఒక చిత్తశుద్ధి లేదు అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో తాము చేయబోయేటటువంటిదే ఒక సమగ్రంగా చేయబోతున్నాం, ఈ దేశ భవిష్యత్తును మార్చబోయేటటువంటి సర్వే తామే చేయబోతున్నాము. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది, వెనకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. తాము ఎంతో పారదర్శకంగా ఈ సర్వే చేయబోతున్నామని చెప్పి బీజేపీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన పైన భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ మోడల్లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకే ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము కేబినెట్ మొత్తం కలిసి ఒక నిర్ణయం చేసి రాష్ట్రంలో కుల గణన చేయాలని ఒక నిర్ణయం తీసుకుని చాలా క్లిష్టమైన సమస్య అయినప్పటికీ, చేయడానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ ను స్టడీ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియను కూడా లోతుగా అధ్యయనం చేసి అంతిమంగా 57 ప్రశ్నలతో 75 ఉప ప్రశ్నలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 50-55 రోజుల్లో ఈ కుల గణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా నిలిచింది.